మిరప పంటలో పూత రాలిపోవడం. పూత రాలిపోవడం వల్ల రైతుకు కలిగే నష్టం అంతా ఇంత కాదు. ఇది దిగుబడి పైన రైతుకు భారం మోపే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా రైతుకు పెట్టుబడి కూడా మిగలదండి. మరి పూత రాలిపోవడం కారణం ఏంటి? పూత రాలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. పూత రాలిపోవడం కారణం వచ్చేసి ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి. ఈ 4 కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణం. ఈ నవంబర్ మరియు డిసెంబర్ నెలలో చలి వాతావరణం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి భూమిలో కూడా తేమ శాతం ఉంటుంది. అదేవిధంగా మొక్కలు బెట్టకు రావడం, అదేవిధంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో అధిక శాతం నీళ్లు కట్టినప్పుడు కూడా తేమ ఎక్కువ కావడం వల్ల పూతనే రాలిపోతూ ఉంటుంది. పూత టైంలో ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది చూస్తే మనకు సింగెంటా కంపెనీలో క్వాంటిస్, ఇసాబియన్, మన వివిధ రకాల కంపెనీలు మనకు ఒక్కొక్క పేరుతో అందుబాటులో అయితే ఉంటాయి. ఇందులో మనకు వచ్చి బయోస్టిమ్యులెంట్ అంటాం. ఈ బయోస్టిమ్యులెంట్ పేరుతో ఏ మందులు అయితే అందుబాటులో ఉంటాయో ఆ మందులన్నీ కూడా మనకు మొక్క కనుక వాడుకున్నట్లయితే పూత టైంలో మొక్క అనేది స్ట్రెస్ గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. పూత కూడా రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో అధిక శాతం పూత ఉన్నప్పుడు ఈ బయోస్టిమ్యులెంట్ మందులు వాడుకోవడం చాలా మంచిది. మరి రెండవది కనుక చూస్తే మనకు న్యూట్రిన్స్ లోపం. భూమిలో ఎప్పటి మనం ఎంపీకే అంటే నత్రేని, భాస్వరం, పొటాష్ సంబంధించిన మందులు చల్లుతూ ఉంటాం. ఇది మనకు ప్రైమరీ న్యూట్రిన్స్గా చెప్పుకోవచ్చు. బోరాన్, కాల్షియం, మెగ్నీషియం వీటి వల్ల కూడా మనకు పోషక లోపం ఏర్పడి పూత రాలిపోతూ ఉంటుంది. మరి పూతనే పిందెగా మారడానికి మేజర్గా కావాల్సిన పోషకం బోరాన్ ఒకటి, ఫాస్ఫరస్, పొటాష్. ఈ 3 పోషకాల వల్ల ఉన్నటువంటి పిందె మొత్తం కాయగా మారడానికి ఉపయోగపడేటటువంటి పోషకం చెప్పుకోవచ్చు. ఈ పోషకాల లోపం ఏర్పడడం వల్ల కూడా రైతుకు నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మరి మార్కెట్లో మనకు ఎరిస్ కంపెనీలో చూస్తే చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి. అవి ఎంపీకే అంటే మనకు వచ్చేసి 0050, 2020, 052, 34 ఇలాంటి మందులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు మనం బోరాన్ కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి బోరాన్ కావాల్సిన మందుతో పాటు మరొక మందు వచ్చేసి మనకు 052, 34 అంటే 52% భాస్వరం ఉంటుంది, 34% పొటాష్ ఉంటుంది. దీనిలో మనకు వచ్చేసి బోరాన్ కలిపి వాడుకున్నట్లయితే ఈ పోషకాల లోపాన్ని సవరించుకుంటూ పూత అనేది పిందెగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. మేజర్గా పూత పిందెగా మారడానికి మాత్రం బోరాన్, పొటాషియం, భాస్వరం ఈ 3 చాలా కీలకం. ఇలాంటి మందులు మనం ఈ చలి వాతావరణ పరిస్థితిలో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అందులో మీకు ఎరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏవైతే చెప్పినటువంటి మందులు మీరు చూసుకొని కనుక వాడుకుంటే ఉన్నటువంటి పూత అనేది రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరి మూడవది మనకు పత్రహరితం అంటే క్లోరోఫిల్ అంటాం. వీటిని రసం పీల్చడం వల్ల మొక్క అనేది దాని యొక్క శక్తిని కోల్పోతుంది. తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, ఎర్రనల్లి, పేనుబంక, పిండి నల్లి మేజర్గా చూస్తే మనకు ఉన్నటువంటి క్లోరోఫిల్ అంటే మనకు పత్రహరితం అంటాం. ఈ ఉన్నటువంటి మొక్కల యొక్క ఆకులపైన ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల మొక్క స్ట్రెస్ గురవుతుంది, దాని యొక్క రోగనిరోధక శక్తి తగ్గించుకుంటుంది. తద్వారా నీకు మొక్క ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతుందో ఆ పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న పూతల పైన ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు గిరడం వల్ల పూత కూడా మనకు డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరైతే కొన్ని మందులు చూడండి మనకు సరైన కాంశం వాడకపోవడం వల్ల మొక్క అనేది స్ట్రెస్ గురవుతూ ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఎలాంటి సమస్యలకు ఎలాంటి మందులు వాడుకోవాలి, మన యొక్క పంట చేనులో ఉన్నటువంటి సమస్య ఏంటి, దానికి తగ్గట్టు కనుక మీరు మందులు వాడుకుంటే ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకుంటూ పూత కూడా డ్రాప్ కాకుండా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈరోజు చాలా వరకు రైతులకు ఉన్నటువంటి సమస్య తగ్గట్టు మందులు వాడడం పక్క పెడితే పక్కపోయిన రైతు ఏ మందు కొట్టాడు, ఆ మందు కొడితే మంచిగా వచ్చింది, నేను మందు వచ్చి కొట్టాలి. మరి ఆ రైతుకున్న సమస్య వేరు కావచ్చు, మీకున్నటువంటి సమస్య వేరు కావచ్చు. ప్రధానంగా మీ యొక్క పంట చేనులో ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎలాంటి రసం పీల్చే పురుగులు ఉన్నాయి, తెల్లదోమ ఉందా, తామర పురుగు ఉందా, పచ్చదోమ ఉందా, దానికి తగ్గట్టు మనం వాటికి తగ్గట్టు మీరు మందులు తెచ్చుకొని వాడుకోవాలి తప్ప వేరే రైతు ఏ మందు కొడితే నేను ఆ మందు తెచ్చి కొట్టాలని చెప్పి కొట్టడం వల్ల మీకు పెట్టుబడి పెరుగుతుంది, మీ యొక్క పంట చేనులో ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క పూత కూడా రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా నీకు రైతుకు నష్టమే కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పొద్దున వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ మీరు మీ యొక్క పంట చేనులోకి వెళ్ళి చూస్తే మీకు ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు ఏమేమి ఉన్నాయి, ప్రధానంగా ఎక్కువ ఏముంది, దాని మీద మరి ఎలాంటి మందులు మార్కెట్లో ఉన్నాయి, వాటిలో సరైన కమిషన్ ఏంటి అనేది కనుక తెచ్చుకొని వాడుకుంటే ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకుంటూ
ఈ పూసిన ప్రతి ఒక్క పూత కూడా మీకు పిందెగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల వల్ల కూడా మనకు ఉన్నటువంటి ఈ దిగుబడి పైన నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మరొకటి మనకు ఫంగిసైడ్ తెగుళ్ళ వల్ల కూడా మనకు ఈ ఉన్నటువంటి పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ తెగులు సోకడం వల్ల కూడా మనకు మొక్క ఆరోగ్యంగా లేకపోవడం వల్ల, అంటే మనకు చూడండి పత్రహరితం పైన ఆకుమచ్చలు, పండగ సమస్య, అదేవిధంగా కొసమాట లాంటి సమస్యలు రావడం వల్ల ఈ ఫంగిసైడ్ లోపాల వల్ల కూడా మనకు ఉన్నటువంటి పూత రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫంగిసైడ్ తెగుల సమస్య మందులు వాడేటప్పుడు చాలా వరకు రైతులకు ఇతర సమస్యలు ఏమున్నా కానీ పురుగుకు, దోమకు, ఎగురు రావాలని చెప్పి 2-3 రకాల కాంబినేషన్ వాడుతూ ఉంటారు ఈ తెగుళ్ళ మందులో. ఈ తెగుళ్ళ మందులో మీరు 3 నుంచి 4 రకాల కాంబినేషన్ వాడడం వల్ల ఉన్నటువంటి తెగుళ్ళ మందు పనిచేయకపోవడం వల్ల, అదేవిధంగా మొక్క స్ట్రెస్ గురి కావడం వల్ల పూత కూడా రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. మేజర్గా రైతులు గుర్తుపెట్టుకోండి, తెగుళ్ళ మందులో సింగిల్గా ఏదైనా ఒక టెక్నికల్ వాడుకోవాలి. అందులో మీరు 2-3 రకాల మందులు వాడడం వల్ల ఉన్నటువంటి తెగుళ్ళ మందు పనిచేయదు. మీరు ఏ మందులు కలిపినా కూడా పనిచేసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి తద్వారా నీకు మొక్క అనేది శక్తి కోల్పోతుంది. తద్వారా నీకు దిగుబడి పైన నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఫ్లవరింగ్ బాగా ఉన్నప్పుడు ఒకవేళ తెగుళ్ళ మందులు వాడుకోవాలనుకుంటే ఎండ్రకాలు కావచ్చు, M40 వేయచ్చు. ఈ 2 మందులలో ఏదైనా ఒక మందు వచ్చి వాడుకోండి. ఇక మరి ఫైనల్గా మనకు హార్మోన్స్ అంటే మనకు PGR అంటాం, బేర్ కంపెనీలో ఫానోఫ్లిక్స్. ఇందులో మనకు ఆల్ఫా, నాప్తిల్, అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మనకు 4.5% అయితే ఉంటుంది. ఇది SL రూపంలో ఉంటుంది, సాలబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది ఒక హార్మోన్గా చెప్పుకోవచ్చు మొక్కకు. దీని ద్వారా నీకు మొక్క పెరుగుదల ఆగుతుంది. ఎప్పుడైతే మొక్క యొక్క పెరుగుదల ఆగుతుందో, మొక్క భూమిలో ఉన్నటువంటి పోషకాలు తీసుకుంటుందో, ఆ పోషకాలు మొత్తం సమాన నిష్పత్తిలో మొక్క చుట్టుపక్కలకు వెళ్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది రాలకుండా అధిక శాతం ఫ్లవరింగ్ రావడానికి, పూసిన ప్రతి పూతగా పిందెగా మారడానికి, కాయ నాణ్యతగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది ఈ ప్లానోఫ్లిక్స్ అనే హార్మోన్. కాబట్టి ఈ విధంగా ఏవైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో, మీరు కనుక మీ యొక్క మిరప పంటలో ఉన్నటువంటి పూతను తగ్గట్టు నేను చెప్పినటువంటి మందులు మీరు వాడుకుంటే 100కు 100% పూసిన ప్రతి ఒక్క పూత కూడా మీకు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా మనకి ఇవి 4 కారణాల వల్ల ఉన్నటువంటి పూతను మొత్తం రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సమస్య ఏది ఉంటే దానికి తగ్గట్టు మందులు వాడుకోవాలి. అదేవిధంగా ఈ పూత టైంలో కంపల్సరీ మొక్క మాత్రం ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే మొక్క అనేది స్ట్రెస్ గురవుతుందో, ఒత్తిడికి లోనవుతుందో పూత మొత్తం డ్రాప్ అవుతుంది. తద్వారా రైతు నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పూత బాగా ఉన్నప్పుడు మెత్తడి మందులు, సమస్య తగ్గట్టు మందులు వాడుకుంటే ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకుంటూ పూసిన ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. గప్పుడు రైతుకు వచ్చేసి దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా సమస్యకు తగ్గట్టు మందులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.